ఎవ్రీవన్, నేను ఈ మధ్య ఏఎంసీ కుక్వేర్ తీసుకున్నానని మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదండి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. అయితే దాంట్లో నార్మల్గా 2 minutes 5 minutes 1 minuteలో కుకింగ్ చేసుకోవచ్చు. మన మటన్, చికెన్ కానీ పప్పు కానీ ఏ రకమైన ఐటమ్స్ అయినా వండుకోవచ్చు అని చెప్పాను కదండి. అయితే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా దాంట్లో ఒకవేళ మనం చేసిన ఐటమ్ మాడిపోయింది అనుకోండి, అది ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఈరోజు నేను మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ చేశానండి. అయితే ఏదో పనిలో పడి మర్చిపోయాను, అసలు ఎంత ఘోరంగా మాడిపోయిందో చూడండి. అయితే దాన్ని నార్మల్గా కూల్ వాటర్లో అయినా కానీ కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేడి నీళ్ళతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. వేడి నీళ్ళతో క్లీన్ చేస్తే కొంచెం తొందర పోతుంది, కూల్ వాటర్తో క్లీన్ చేసినా వెళ్ళిపోతుంది అండి. ఒక 2 minutes నానబెడితే. అయితే మనం డిష్ వాష్ లిక్విడ్ వేసి నార్మల్గా గిన్నెలు క్లీన్ చేసినట్టు క్లీన్ చేసినా కానీ వెళ్ళిపోతుందండి. చూడండి అసలు ఎంత నీట్గా అయిపోయిందో. అసలు నార్మల్గా అయితే మనము వేరే కుక్వేర్లో వండితే నార్మల్గా రాతండి దాంట్లో మనం వండినట్లయితే ఎంత గీకినా పోదండి. ఇక్కడ టైం సేవ్, మనకు మనీ సేవ్ అండి. చాలా యూజ్ అవుతుంది నాకు ఈ డిషెస్ చాలా బాగున్నాయండి. ఐఎమ్ హ్యాపీ. ఈ ఏఎంసీ కుక్వేర్ వాడుతున్నందుకు మనకు హెల్త్ అండ్ వెల్త్ అండ్ టైం సేవింగ్, గ్యాస్ సేవింగ్ ఇవన్నీ మనం దీంట్లో చూసుకోవచ్చండి. అసలు సూపర్గా క్లీన్ అయిపోయిందండి. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది, ఈజీగా క్లీన్ అయిపోయిందండి. అదేవిధంగా వాటర్ కూడా సేవ్ అయిపోతాయండి మనకు. కొంచెం నార్మల్గా మనం వేరే కుక్వేర్లో వండి మాడిపోతే అది అసలు గీకడానికి చాలా టైం పడుతుంది. మనకు అసలు దాన్ని పోగొట్టడానికి చాలా కష్టపడుతుంది.